ఏరా బిగినింగ్ నుంచి ఉన్న నాకు ఇంత క్యారెక్టర్ లేదు, ఎండ్లో వచ్చాడు ఆ చింపాంజీ గాడికి అంత క్యారెక్టర్ ఇస్తావా? వాడు పెద్ద మలేషియా, పెద్ద బిజినెస్. అది కాదు గురుగారు. వీడెవడో బఫూన్లా ఉన్నాడు, వీడిని వేసేయండి. ఈ కోనాతో పెట్టుకుంటే చింతకాయ తొక్కవుద్దురా. ఆగండి అక్కడ. ఒక్కళ్ళొక్కళ్ళు రావటం కాదురా, దమ్ముంటే గుంపులు గుంపులుగా రండిరా. కొట్టారంటే బ్లడ్ గ్రూప్ కూడా గుర్తుపెట్టుకుని పోతారా. గురుగారు ఏంటిలా కనెక్ట్ అయిపోతున్నారు? నేను కనెక్ట్ అయితే కరెక్ట్ గా షాక్ కొట్టుద్ది. ఆ సీరియస్ లుక్ ఏంట్రా? నేను చేత్తో వేస్తే అక్షంతలు అవుతాయి, చెయ్యెత్తితే అంత్యక్రియలు అవుతాయి. నువ్వేంట్రా? మన కిడ్నాప్ చేసింది వీడు. ప్లాన్ చేంజ్, నన్ను ఫాలో అయిపో. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది వదిలేస్తే పారిపోవడానికి కాదురా. నాకు మీ స్కెచ్ అంతా అర్థమైంది సార్. నా స్కెచ్ గురించి నీకేం అర్థమైందిరా? సార్, సూర్యప్రతాప్, శంకర్ భూపాల్ మీ కామన్ శత్రువులు. వాళ్ళకి వాళ్ళు మామూలు శత్రువులు. వాళ్ళ పిల్లలు బద్ద శత్రువులు. వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం మీరు ఫిక్స్ అయ్యారు. సూర్యప్రతాప్ కూతుర్ని శంకర్ భూపాల్ కొడుకిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు జీవితంతో కుమిలి కుమిలి ఆడటం మీరు చూడలేరు సార్. మీరు చూడలేరు సార్. ప్లీజ్ సార్, ఈ పెళ్లి చేయొద్దు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. బాబా, మనది స్కెచ్ కాదు కదా. ఇప్పుడు ఇదేరా నా స్కెచ్. వీడు చెప్పిన స్కెచ్ బాగుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా. సార్, చేస్తే చేశారు. సూర్యప్రతాప్ అంత కోపంతో వాడి కాబోయే అల్లుడిని ఈ పనమ్మాయికి మాత్రం ఇచ్చి పెళ్లి చేయొద్దు సార్. అలా చేస్తే సూర్యప్రతాప్ గారు గుండె పగిలి చచ్చిపోతారు సార్. సూపర్ ప్లాన్ రా. ఈ ప్లాన్ అదిరిపోయింది. ఇప్పుడు వీళ్ళ పెళ్లి చేస్తా. అలా చూస్తూ నిలబడ్డారేంటి? మీకున్న ఈ కొద్ది సమయాన్ని వాడుకోండి. మాకు ఈ పెళ్లి వద్దు, మొర్రోని వేడుకోండి. మీ జీవితాలను కాపాడుకోండి. దీన్ని నేను చేసుకోవడం ఏంటి? సార్, మీ పగల కోసం మా పసి హృదయాలతో ఆడుకోకండి. పంతులు, తాళి బొట్టివ్వు. వద్దు సార్, తాలిబట్టు వద్దు సార్. మీరు కడతారేమో. కట్టద్దు. వీరేంద్ర, మీరు దీనికి భయపడి తీసుకుంటారేమో. మీరు కూడా తీసుకోవద్దు. అరే సార్, ఇంకో 2 నిమిషాలు దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ప్లీజ్ సార్, కట్టద్దు. చెప్పండి, కట్టద్దు. దుర్ముహూర్తం వచ్చేస్తోంది, తాళి కట్టండ్రా. భజంత్రీలు వాయించండి. మా బావని విధ్వం చేసి ఆడుకుంటావా? చెప్తాను పని. ఆపండి. బావా, వీళ్ళకి పెళ్లి చేస్తే నీ పగ ఎలా తీరుతుంది? అందుకే వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. వారిని ఇఫిటికంటరా? అప్పుడు నీ రివెంజ్ తీరుతుంది. వా, సూపర్ ఐడియా ఇచ్చావు బామర్ది. వాళ్ళకి ఫోన్ చెయ్యి. అలా సార్, వద్దు సార్. వాళ్ళు రాగానే ఈ గన్స్ తో వాళ్ళని లాక్ చేసి బెదిరించి నలుగురు పెళ్లి చేసేసి వీళ్ళ జీవితం నాశనం చేయొద్దు సార్. ప్లీజ్ సార్, చేయొద్దు. చేస్తా, ఇదే చేస్తా. ఇది ఫిక్స్. అందరినీ లాక్ చేయండి. You're all locked. మీ అందరికి తాళం వేయబడినది. I have to take revenge. మీ మీద నేను ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాను. Not you, me. నువ్వు కాదు, నేను కాదు, నువ్వే. ఆ రోజు యాదమ్మతో నాకిష్టం లేని పెళ్లి చేశారు. ఈ రోజు మీకిష్టం లేని పెళ్లి చేసి నా రివెంజ్ ని సాటిస్ఫై చేసుకుంటా. కట్టరా తాళి. నువ్వు నాకు పాడి కట్టినా నేను దీనికి తాళి కట్టను. నా గుండెల్లో బుల్లెట్ దిగినా వీడు కట్టిన తాళి నా గుండెల మీద పడనివ్వను. చంపేస్తా. వీళ్ళ మీద ఉన్న కసితో ఈ పసి హృదయాల జీవితాన్ని మర్చియొద్దు సార్. ప్లీజ్ సార్. సార్, గన్నెట్ తిప్పారేంటి? వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదని వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చేస్తారా? ఆలోచించుకోండి. మీరు పెళ్లి చేసుకోకపోతే మీ పేరెంట్స్ పేషెంట్స్ గా కూడా మిగిలరు. కొడుకా, నేను పోయినా పర్వాలేదు, కానీ వీడి కూతురు మేడలో తాళి కట్టద్దు. నాతో పాటు మన మంది మార్పులు అందరూ చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వీడి కొడుకుతో మాత్రం తాళి కట్టించుకోదమ్మా. వారిని నేను కట్టను. నేను కట్టించుకోను. ఆంటీస్, మీరు మెలో డ్రామా స్టార్ట్ చేస్తే కానీ పని అయ్యట్లేదు. కలవారి గోడలో చిన్నారు పెళ్లి కూతురు అన్ని కలిపి కొట్టండి. నాన్న,
నువ్వు తాలి కట్టకపోతే నా తాలి తెగిపోతుందిరా. నాకు ఇంట్లో పట్టు చీర తప్ప తెల్ల చీర లేదురా. అమ్మా ఉమాదేవి, నువ్వు వాడి చేత బొట్టు పెట్టించుకోకపోతే నా బొట్టు జరిగిపోతుందమ్మా. అమ్మా, లక్కీ నన్ను జనాభా లెక్కల్లోంచి తీసేసినా సరే ఈ జిల్లా కలెక్టర్ ని నేను పెళ్లి చేసుకోను. సిగ్గు సాంప్రదాయం తెలిసిన ఈ దేవతకి నా చేతులతో తాళి కట్టి అన్యాయం చేయలేను. వాళ్ళని పెళ్లి చేసుకోమని నువ్వు అడగలేదు కదా బావా. సార్ నెక్స్ట్ స్కెచ్ అదే, నీకేం తెలుసు సార్? దయచేసి మా చెల్లెలు మాత్రం ఏం చేయకండి సార్. అది తాళి కట్టించుకోకపోతే నిన్ను వేసేస్తా. నో, వద్దు, నీకు దండం పెడతా. మా అబ్బాయి ఏం చేయొద్దు, కావాలంటే నన్ను కాల్చు. మా ఆయన చేయదు, కావాలంటే నన్ను కాల్చండి. బ్రదర్ సెంటిమెంట్ కంటే పేరెంట్స్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ఉంది. మీరు పెళ్లి చేసుకోకపోతే వీళ్ళనేసేస్తా. No! వద్దు సార్, వద్దు. మా అమ్మ నాన్నలు నేను చేయొద్దు. కట్టించుకుంటాను సార్, తాళి కట్టించుకుంటాను. నో లక్కీ నో. నా కోసం, నిన్ను కన్న వాళ్ళ కోసం నీ జీవితాన్ని బంగారం ఏం చేసుకోవద్దు లక్కీ. ప్రజెంట్ సార్. నో సార్, నో సార్, నో. మా బావగారిని అత్త మామూలు ఏం చేయకండి సార్. నేను తాళి కట్టేస్తాను సార్. రాయ్ భజంత్రిలో మా అమ్మ తాళి బొట్టు కోసం నీ మెళ్ళలో తాళి కడుతున్నా. ఉమాదేవి, సారీ డాడీ, మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు నా మెడలో తాళి కట్టడం నేను చూడలేను. కళ్ళు మూసుకుంటాను. కట్టి నా రివెంజ్ తీరిపోయింది. ఐ టుక్ మై రివెంజ్. తాళి కట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల. ఐ హావ్ టేకెన్ మై రివెంజ్ అండ్ ఐల్ గో టు మలేషియా. అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళిపోయారు. భయ్యా తూచనుకుని నువ్వు కట్టిన తాళి తీసేసాయి. నువ్వు కూడా తీసేసాయి. ఎందుకు? ఏంటే కలెక్టర్ మూడు దొరికాడని కనెక్ట్ అయిపోదాం అనుకున్నావా? ఒక్కసారి కట్టిన తాలి మళ్ళీ తీయకూడదు బాబు. ఫోన్ తెంపేమని చెప్పండి. తప్పు బాబు, అలా చేయకూడదు. ఏంటండి తప్పు? బలవంతంగా చేసిన పెళ్లి అవుతుందా? ఇష్టం లేకుండా కట్టించుకున్న తాళి అవుతుందా? తండ్రులు ఇద్దరు కారాలు మీరాలు నూరుకుంటుంటే వీళ్ళు మాత్రం ఊరికే ఊరుకుంటారా? ఏమో, వాళ్ళ మనసు మారచుగా. ఏంటండి మారేది? వారానికి ఒక సినిమా మారొచ్చు, 5 ఏళ్ళకి ఒకసారి గవర్నమెంట్ మారొచ్చు, కానీ వీళ్ళ మనసు మాత్రం ఎప్పటికైనా మారుతుందంటారా? కోపాల కోసం కుటుంబాలు విడదీసిన వీళ్ళు, అహం కోసం ఆహార నిశలు పాటుపడే వీళ్ళు, ఆఫ్టర్ ఆల్ కూతురు కొడుకు కోసం కలుస్తారా? ఏమోరా, పిల్లల పెళ్లి జరిగింది కదా, కలవచ్చేమో. జరిగితే మాత్రం వాళ్ళు పట్టింపు రెట్టింపు అవుతుంది కానీ పంతం అంతం అవుతుందా? అవ్వదు. అయినా కలిసినప్పుడే కొట్టుకున్న వీళ్ళు విడిపోయాక కలుస్తారా? కలుస్తాం. ఆ? అవును, మారి మళ్ళీ మేము ఒకటవుతాం. అయినా కలవటం అంటే మాటలు కాదు సార్. కలవడమే కాదు, నా కొడుకుని వీళ్ళ ఇంటికి ఇల్లరికం కూడా పంపిస్తా. నేను ఒప్పుకోను. నా కూతుర్నే నీ ఇంటికి కోడలుగా పంపిస్తా. రేయ్, నా ఈగోని హట్ చేయు. నా కొడుకే నీ ఇంటికి ఇల్లరికం వస్తా. చూసారా, మళ్ళీ మొదలు పెట్టేశారు. అసలు ఈ గొడవలంతా ఎందుకు? మనమంతా కలిసి ఒకే చోట ఉన్నాం. సరే సార్, మీరు కలుస్తారు బానే ఉంది. మా చెల్లెల పరిస్థితి ఏంటి? ఈవిడ మా చెల్లెల్ని కోడలు ఒప్పుకుంటుందా? చస్తే ఒప్పుకోను. ఊరికే అన్నాను. నాకిష్టమే. బంగారం లాంటి పిల్ల మా ఇంటి కోడలు అవుతా ఉంటే కాదని మేము ఎలా అంటామయ్యా? మమ్మల్ని ఆశీర్వదించండి మావయ్య. గాడ్ బ్లెస్ యూ. నువ్వు మామూలోడివి కాదురా, మాలో ఉన్న పగరి పేల్చేసిన నాటు బాంబువి. అవును బాబు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? మీ తమ్ముడు కూతురికిచ్చి పెళ్లి చేసేయండి, రుణం తీరిపోద్ది. సింగరోడైనా తెలివైన మాటే చెప్పాడు. సీమ టపాకాయ లాంటి మా శృతికి ఇంతకంటే నాటు బొమ్మ లాంటి కుర్రాడు దొరుకుతాడా? ఏం బాబు, నీకు ఇష్టమేనా? మా గురుగారు చెప్పాక ఓకే అనకపోతే బాగోదు కదండి. నువ్వు హ్యాపీనేగా? గురుగారు, ఇప్పటి వరకు మీరు ఫ్రేమ్ లో లేరేంటి? నేను డ్రమ్ లో ఉన్నాను రా. అంటే కథలో లేరా? అరే, ఇంక నీ కథలా అసలు కథ చెప్పరా, నీకు పుణ్యం ఉంటది. గురుగారు, అసలుగా చెప్తేనే మీరు నమ్మలేదు, అందుకే ఆ పులిహార కథ చెప్పాను. ఆ? ఇన్నాళ్ళు నేను కథలో లేనేమో అనుకున్నాను రా, కథలోనే ఉన్నాను అనమాట. గురుగారు, అసలు కథలో ఉన్నది మీరు ఒక్కలే గురుగారు. అవ్వా అవ్వా అవ్వా, పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఆ బొట్టు కనిపించే బనీనేంటి, పిక్కలు కనిపించే నిక్కరేంటి? సిగ్గు అనిపించట్లేదు? అసలు నాకు తెలియక అడుగుతాను, పెళ్లి పనులు చేయడానికి వచ్చావా, ఎవడైనా పటాయించడానికి వచ్చావా? ఏంటి ఆ చూపు? చెప్తే అర్థం కావట్లేదా, వినిపించట్లేదా? ఇది ఏమైంది? చికెన్ తిన్న మటన్ కొట్టినట్టు కొట్టిందిరా. ఎవరమ్మా? ఎవరు? ఆ పని పిల్ల మహాలక్ష్మిరా. ఆ అమ్మాయి నిన్ను కొట్టలేదమ్మా.
నన్ను త్యాగం చేస్తుంది. గాయం చేసిందంటే త్యాగం చేసిందంటావేంట్రా? నువ్వు ఫిజికల్ గా గాయపడితే ఆ అమ్మాయి మెంటల్ గా గాయపడిందమ్మా. నీ గాయానికి ఆయింట్మెంట్ రాస్తే పోతుంది, కానీ ఆ అమ్మాయి గాయానికి ట్రీట్మెంట్ లేదమ్మా. అది మట్టిలో పండిన రైస్ పొట్టలోకి ఎలా వెళ్తాదో మీ దగ్గర పని చేస్తే మేము అమెరికా ఎలా వెళ్తాం సార్? సార్ మీ దగ్గర టీ పెడతా నేర్చుకుంటే ఇట్టే బతికేది సార్. మీరు పులిహారలో వేసే పులుపు గురించి, పప్పులు వేసే పోపు గురించి, కూరలు వేసే కారం గురించి రాసి ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే మా లైఫ్ సెటిల్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. సార్ పెళ్లిల్లో కొన్ని 100 మంది భోజనాలు పడుతున్నారు. మా 5గురికి 100 ఏళ్ళు భోజనం పెట్టండి సార్. సరే సరే సరే. అరే ఇలారా సార్ సూర్యప్రతాప్ గారింటికి ఎంతమందిని పంపిస్తున్నారు? 15 మందిని సార్. ఒక 5గురిని కోసేయి, ఈ 5గురిని తోసేయి. బతకండి బతకండి. నా పేరు చెప్పుకొని బతకండి.